మనం పెంచుకునే మిద్దె తోట గార్డెన్లో మనకి కూరగాయల మొక్కలతో పాటు పూల మొక్కలు కొన్ని పెంచుకుంటాము. అలాగే మన ఇంటిని అలంకరించుకోవడానికి ఇండోర్ కానీ అవుట్డోర్లో కానీ సక్లెంట్ ప్లాంట్స్ కూడా మనం కొన్ని పెట్టుకుంటూ ఉంటాం కదా. అనుకోకుండా ఒక వెబ్సైట్ చూడడం జరిగిందండి. అందులో నేను సక్లెంట్స్ని తెప్పించుకున్నాను. ఈరోజు దాన్ని అన్బాక్సింగ్ చూసేద్దాం. సక్లెంట్స్ని డిఫరెంట్ సక్లెంట్స్ తెప్పించుకున్నాను. నాకు నచ్చినాయి. అందులో చాలా బాగున్నాయి అనమాట. ఆ వెబ్సైట్లో ప్రైసెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయండి. సో బాక్స్లో వచ్చినాయి చూసేద్దాం మనం ఇప్పుడు. ఈ సక్లెంట్ ప్లాంట్స్ అన్బాక్సింగ్ చేసేదానికన్నా ముందు ఒక 2 అప్డేట్స్ అండి మీకు. ఒకటి ఏంటంటే స్ట్రాబెర్రీ ప్లాంట్స్ మళ్ళీ వచ్చి మన స్టోర్లోకి. చాలామంది నాకు అసలు రెగ్యులర్గా మెసేజ్ చేస్తూనే ఉన్నారు, మాకు స్ట్రాబెర్రీ కావాలని చెప్పి. సో మేము కూడా అతి కష్టం మీద తెప్పించామండి స్ట్రాబెర్రీ ప్లాంట్స్. మళ్ళీ ఇప్పుడు కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. సో అందరినీ డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక అవి ట్రై చేస్తూనే ఉన్నాం మేము కూడా. మొత్తానికి నిన్న వచ్చినాయండి స్ట్రాబెర్రీ ప్లాంట్స్. సో ఈ స్ట్రాబెర్రీ ప్లాంట్స్ అన్నీ కూడా ఇలా ఉంటున్నాయి అనమాట. మనకి పాటెడ్ ప్లాంట్స్ అండి సేమ్. సో అన్ని పాటెడ్ ప్లాంట్స్ అండి, అన్ని కూడా చాలా బాగున్నాయి అనమాట. ఇట్లా ఇవి మనం పెట్టిన 30 to 35 days లో ఫ్రూటింగ్ అనేది స్టార్ట్ అయిపోతుందండి. సో ఎవరికైనా కావాలంటే మీరు ఇమీడియట్ గా మన ఆన్లైన్ స్టోర్ లో కానీ లేదా వాట్సాప్ కేటలాగ్ ద్వారా కానీ మీరు ఆర్డర్ ఇచ్చుకోండి. ఎందుకంటే తక్కువ క్వాంటిటీ ఉన్నాయి, లిమిటెడ్ క్వాంటిటీ అనమాట. సో మినిమం 10 ప్లాంట్స్ ఆర్డర్ ఇవ్వాలండి ఎవరైనా సరే. ప్రిఫరబుల్ ఏంటంటే ఇది ఓన్లీ ఆర్టీసీలోనే అయితే మేము పంపిస్తాం అవుట్ చేసిన వాళ్ళకి. కొరియర్లో అయితే పంపించండి, ముందే క్లియర్గా చెప్తున్నాము. కొరియర్లో ఇస్తే మీకు 2-3 రోజులు 4 రోజులు పట్టొచ్చు. సో దాంట్లో ప్లాంట్స్ పాడైపోతాయి. సో దానికి మీరు రెస్పాన్సిబుల్ కాదండి. సో ఆర్టీసీలో అయితేనే మీకు సేఫ్గా నెక్స్ట్ డే వచ్చేస్తాయి కాబట్టి సేఫ్గా ఉంటాయి మీకు. ఇది ఇంపార్టెంట్. అలానే ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే దమ్మాయిగూడ స్టోర్ అడ్రస్ చేంజ్ అయిందండి. సో మేడం గారి ఫోన్ నెంబరు అలాగే స్టోర్ కొత్త లొకేషన్ లింక్ కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అలాగే మన గాంధీస్ గార్డెన్ వెబ్సైట్లో కూడా మీకు ఆ లింక్ ఉంటుందండి. సో మనం ఇప్పుడు అన్బాక్సింగ్ చూసేద్దామండి. సో ఇట్లా బాక్స్ ప్యాకింగ్ చేసి పంపించారండి వాళ్ళు. చాలా బాగుంది బాక్స్ ప్యాకింగ్ కూడా. చాలా నీట్గా ప్యాకింగ్ చేసి పెట్టి పంపించారు. బాక్స్ను ఓపెన్ చేసేది చూద్దాం మనం. దీంట్లో అంతా కూడా సో ఎందుకు పేపర్లో ప్యాకింగ్ చేసి చాలా బాగా ప్యాకింగ్ చేశారండి. ముందు పేపర్లు తీసేస్తాను నేను. అమ్మ జరుగు చేసిరే అజ్జి నన్ను జరుగు బాబు, నన్ను అమ్మ షూటింగ్ చేసుకోవాలి, నేను జరుగు మళ్ళా. సో ఏంటి అన్నది ఆతృత అండి పేపర్ చింపడం. అప్పుడు దానికి పేపర్లు అంటే అదే తీస్తుందంట. చూడండి ఇదిగో, ఇక తీసుకో ఓకే గో 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 గో. సో ఇందులో ఇలాగా ప్యాక్ చేసి పంపించారండి. ఒక్కొక్కటి ఒక న్యూస్ పేపర్లు ఇట్లా చుట్టి పంపించారు. బట్ ఇవాళ కూడా ఒక లేబుల్ వేసి ఉంటే బాగుండేది, ఏ మొక్క ఏంటన్నది. సో దీన్ని నేను అన్ని కూడా ఒక టబ్లో ఇక్కడ లైన్గా సెట్ చేసేస్తాను ఫస్ట్. సో నెక్స్ట్ మొక్క కూడా తీసుకొద్దామండి మనం. నెక్స్ట్ మొక్క వచ్చేసి ఇవన్నీ కూడా పేర్లు మనం లాస్ట్లో చూద్దాం మళ్ళీ. సో ముందాన్ని ఓపెన్ చేసి ఇక్కడ లైన్గా పెట్టేస్తున్నానండి. సో దీనికి ఇట్లా రూట్స్తో కూడా ఉన్నాయన్నమాట. టిష్యూ పేపర్లో చుట్టి పంపించారు రూట్స్. ఇదొక మొక్క అండి, ఇందులో 2 మొక్కలు ఉన్నాయండి. సో ఇదొకటి చూసారా ఎలా ఉందో. ఇది 2 ఒకటేనండి, సేమే. 2 ప్యాకెట్స్ చేసినట్టున్నారు వాళ్ళు. చూసారా బాల్స్ లాగా ఉంది. వాళ్ళు లేబులింగ్ చేస్తుంటే బాగుండేది. మొక్కకి పంపించినప్పుడు చిన్న లేబుల్ పెట్టుంటే బాగుండేది. ఇదొకటండి. ఈ సక్లెంట్స్కి అంతా కూడా మనకి సాయిల్ మిక్స్ సెపరేట్గా చేసుకోవాలండి సక్లెంట్స్. సో ఇదొకటి చూడండి, ఇదొక ప్లాంట్. ఇవన్నీ కూడా అండర్ 99 రూపీస్ సక్లెంట్ ప్లాంట్. 99 రూపీస్ అనమాట ఎనీ ప్లాంట్. ఇది వాళ్ళ దగ్గర డిఫరెంట్ ప్రైస్ రేంజ్ని బట్టి వాళ్ళ ప్రొడక్ట్స్ ఉన్నాయన్నమాట డిస్ప్లేలో కూడా. ఎందుకంటే సక్లెంట్స్లో వాటర్ ఆల్రెడీ స్టోరే ఉంటుంది అనమాట. ఈ ఆకులన్నింటిలోనూ కూడా వాటర్ స్టోరే ఉంటుంది. సో మంచి కంటైనర్స్లో మనం పెట్టేసుకుంటే ఇవన్నీ కూడా బాగా గ్రో అవుతాయండి. సో అన్నీ అయిపోయినాయండి, అన్బాక్సింగ్ మొత్తం కంప్లీట్ చేశాను. సో వీటన్నిటికీ ముందు ఒకసారి వాటర్ స్ప్రే ఇచ్చేస్తానండి. సో దట్ ఏంటంటే పాపం బాక్స్లో వచ్చినాయి కదా, 3 రోజులు అయింది ఆల్మోస్ట్. కొంచెం వాటర్ అందుతుంది ఇమీడియట్గా. సో ఇట్లా సక్లెంట్స్కి అప్పుడప్పుడు మనం వాటర్ కూడా పైన స్ప్రే చేసుకుంటూ ఉంటే ఇంట్లో మొక్కలు కూడా చాలా బాగుంటాయండి ఫ్రెష్గా. దీన్ని నీడలో పెట్టుకోవాలి మనం. ప్రస్తుతం అయితే మనం నాటుకునే వరకు కూడా దీన్ని నీడలో పెడతాను. సో ఈ వచ్చిన సక్లెంట్ ప్లాంట్స్ అన్ని నేను సెపరేట్ చేసి టేబుల్ మీద పెట్టేసి దీని మీద ఇప్పుడు లేబులింగ్ వేద్దామండి.
సక్లెంట్స్ అన్నిటికీ కూడా పేర్లు రాసి పెట్టేశానండి. అన్నిటి క్లోజ్గా చూసేద్దాము ఒకసారి మనం. ఇదేమో పిలియా సెర్ఫెలోఫోలియా అంటారండి. అంటే ఇదేమో క్రస్లో ఓవాట అండి. తర్వాత ఇదేమో స్ట్రింగ్ ఆఫ్ బనానా. సో జస్ట్ లైక్ బనానా లాగా ఉంటాయి అనమాట ఇవి. చూడండి, జస్ట్ లైక్ బనానా అనమాట ఇవి. స్ట్రింగ్ ఆఫ్ బనానా అంటారు దీన్ని. అలాగే ఈ ప్లాంట్ వచ్చేసి సెనిసియో రోలేనస్ అనమాట ఇది. తర్వాత స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్, జస్ట్ లైక్ మన బఠానీ లాగే ఉంటాయండి ఇవి స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ అన్నవి. తర్వాత వచ్చేసి ఇది కలాంచో మిల్లోటి అండి. ఇది కలాంచో మిల్లోటి అంటే ఇది మనకి కలాంచోలో చాలా వెరైటీస్ ఉన్నాయండి. సో మన రణపాల అంటాం కదా, అది కూడా ఒక కలాంచో అండి అది కూడా. సో డిఫరెంట్ కలాంచోలు చాలా ఉన్నాయన్నమాట. దీని ఏంటంటే రెండు రకాలుగా పిలుస్తారండి. కలాంచో, కలామిల్ అంటారండి. అలాగే దీన్ని కలాంచో మిల్లోటి అని కూడా అంటూ ఉంటారు అనమాట. దీన్ని సెడం పల్లిడం, చిన్న ఆకులు ఉంటాయి అనమాట. చాలా అందంగా ఉంటుంది. హ్యాంగింగ్ పార్ట్స్ లో అయితే పెట్టుకుంటే భలే అందంగా ఉంటుందండి ఇది. తర్వాత వచ్చి ఇది కూడా కలాంచో. చూసారు, ఇంకొక కలాంచో అండి ఇది. కలాంచో పెనామెనసిస్ ఇది. సో ఆకులు ఇలా ఉంటాయండి దీనికి, కలాంచో పెనామెసిస్ కి. తర్వాత ఇది వచ్చేసి వాండరింగ్ జా అండి. వాండరింగ్ జా ప్లాంట్ ఇది. సో దీని లీవ్స్ అంతా కూడా చాలా బాగుంటాయి. దీని లీవ్స్ అన్ని కూడా ఇట్లా స్ట్రైప్డ్ ఉంటాయండి. ప్లాంట్ చాలా బాగుంటుంది ఇది కూడా. ఇదేమో హోయా ప్లాంట్ అండి ఇది. సో ఈ ప్లాంట్ వచ్చేసి సెడమ్ అడోల్ఫే అండి. ఇది ఇలా ఉంటుంది ప్లాంట్. సో ఇవ్వండి ప్లాంట్స్. ఇవన్నీ కూడా మనం ఇప్పుడు పార్ట్స్ లో పెట్టేసి చూద్దామండి. సో సక్లెంట్స్ కి మిక్సర్ ఏంటంటే మనకి అవుట్డోర్ ప్లాంట్ కి ఒక డిఫరెంట్ గా ఉంటుందండి. ఇండోర్ ప్లాంట్ కి ఒక విధంగా చేసుకోవాలి. అవుట్డోర్ ప్లాంట్ లో ఏంటంటే మనం కొంచెం కోకోపీట్ కలుపుకోవచ్చు. యూనివర్సల్ సాయిల్ ఎలా చేస్తాము, 1:1:1 వేస్తామంటే మట్టి, కంపోస్ట్, కోకోపీట్ 3 ఈక్వల్ గా వేస్తాము. బట్ సక్లెంట్స్ వచ్చేటప్పటికి ఏంటంటే 50% కోకోపీట్ వేసుకోవాలండి. ఎందుకంటే దీనికి వాటరింగ్ ఎక్కువ అవసరం ఉండదండి సక్లెంట్ ప్లాంట్స్ కి. సో ఎక్కువ వాటరింగ్ రిటైనింగ్ ఉంటే ఏమవుతుందంటే సక్లెంట్ ప్లాంట్స్ పాడైపోతాయి అనమాట. సో అందుకని ఎక్కువ వాటరింగ్ ఉండకూడదు అనమాట ఇది. సో వాటరింగ్ అన్నది మనం 3 to 4 days కి 1 week కి అట్లా ఇచ్చుకోవచ్చు అనమాట సక్లెంట్ కి. ఈవెన్ పెబుల్స్ వేసి పెట్టినా కూడా పెరుగుతాయండి సక్లెంట్స్. వీటికి న్యూట్రియన్స్ కూడా అవసరం కదా. మంచి సాయిల్ మిక్స్ లో పెట్టుకుంటే ప్లాంట్స్ బాగా హెల్తీగా గ్రోత్ అవుతా ఉంటాయి. సో దీని కింద మనం హోల్స్ అన్ని వెళ్ళిపోకుండా అట్ట మొక్కలు లాంటి పేపర్లు ఏదైనా పెట్టుకోవచ్చండి. గడ్డి ఉంటే గడ్డి కూడా వేసుకోవచ్చు, ఎండుటాకులు ఉంటే ఎండుటాకులు వేసుకోవచ్చు, కొబ్బరి పీస్ ఉంటే కొబ్బరి పీస్ కూడా వేసుకోవచ్చు. సో మట్టి మనకు డైరెక్ట్ గా బయటకు వెళ్ళిపోకుండా ఏదో ఒకటి మనం కింద కొంచెం వేసుకుంటే లేయర్ కింద సరిపోతుందండి. సో నేనేమో గడ్డి వేస్తున్నాను దీనికి హోల్స్ లోంచి కిందకి వెళ్ళిపోకుండా ఇట్లా. సో దట్ ఏంటంటే ఇందులో మనకు మట్టి రిటైన్ అవుతుంది బాగా ఇంకా. సో ఇందులో ఒకటి ప్లాంట్ పెట్టేద్దామా. సెడం పెల్లడం అండి. ఈ సెడం పెల్లడం ముందు ఈ ప్లాంట్ పెట్టేస్తున్నాను నేను. సో ఇవన్నీ కూడా మనకి ఈజీగా రూటింగ్ వచ్చేస్తాయి అనమాట సెడం పెల్లడం అన్నది. సో దీన్ని ఇలా పెట్టేసి నేను సైడ్ అంతా దీనిపైన మట్టి వేసేస్తాను నేను. ఇట్లా సైడ్ లో కొంచెం పెట్టేసి సెంటర్ లో మట్టి వేసి కవర్ చేస్తే సరిపోతుందండి. గ్రోత్ అవుతాయి అనమాట బయటికి మళ్ళీ. సో అన్ని ఇలా పెట్టేశాక దీనిపైన మనం ఈ చిన్న ఏంటంటే చిన్న తర్వాత పైన పెడదాం మట్టిలో ఊరుకునే. సో దీనిపైన నేను మట్టి వేసేస్తున్నాను కొంచెం. మనం చేసుకున్న సాయిల్ మిక్స్ దీనిపైన వేసేస్తున్నానండి. అంతే లైట్గా జస్ట్ నేను కంప్రెస్ చేస్తున్నాను, ఎక్కువ ప్రెషర్ లేకుండా. సో ఇవైతే ఏమున్నాయి వీటిని నేను పైన పెట్టేస్తాను ఊరికనే జస్ట్ ఇట్లా. ఇంతేనండి. దీనికి మనం లేబుల్ పెట్టేద్దాం, సెడం పెల్లడం. సో దీని రూట్స్ ఉన్నాయి చూసారా, ఈ రూట్స్ ఉన్న మొత్తం మనకి ఇక్కడ వరకు లోపలికి వెళ్ళాలండి. సో ఇట్లా పెట్టేసిన తర్వాత నేను ఇందులో మట్టి వేస్తున్నాను. అయిపోయింది. దీంట్లో మనం లేబుల్ పెట్టేద్దాం. దీంట్లో క్యాల్సియా ఫ్రాగ్రెన్స్ ఫర్ పీరియడ్ ఆఫ్ టైం మనకి దీనికి మంచి ఫ్లవరింగ్ వస్తుంది అనమాట. వచ్చినప్పుడు చాలా మంచి ఫ్రాగ్రెన్స్ వస్తుంది అనమాట. అందుకని దీని పేరు అలా పెట్టారు. ఈ ప్లాంట్స్ అన్నీ కూడా మనం ఇండోర్లో పెంచుకోవచ్చు, అవుట్డోర్లో కూడా పెంచుకోవచ్చు. సో ఇండోర్లో పెంచుకుంటే ఏంటంటే కొంచెం కేర్ ఎక్కువ తీసుకోవాలండి. లైక్ దీనికి సన్లైట్ అది కొంచెం షేడింగ్ వచ్చే ఏరియాలో పెడతా ఉండాలి. ఈ స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ నేను ఒక హ్యాంగింగ్ బాస్కెట్లో పెట్టేస్తానండి డైరెక్ట్గా. ఇవి బాగా స్ప్రెడ్ అవుతాయి అనమాట. చాలా అందంగా ఉంటాయి ఇవి. సో దీని మీద పల్చగా మనం రూట్స్ కవర్ అయ్యేటట్టుగా సాయిల్ వేసేద్దాం. సో మిగిలిన ప్లాంట్స్ కూడా పెట్టేస్తానండి. పెట్టేసాక ఒకసారి అన్నీ చూద్దామండి మనం. సో మొత్తం ఈ సక్లెంట్స్ అన్ని కూడా నేను ప్లాంట్ చేసేసానండి. సో ఇది హోయా ప్లాంట్ అండి, ఇలా ఉంటుంది. తర్వాత ఏమో స్ట్రింగ్ ఆఫ్ పెరల్స్ నేను ఇలా పెట్టేశాను అనమాట. తర్వాత వాండరింగ్ జా ఇది మంచి కలరింగ్ వచ్చి చాలా బాగుంటాయి ఆకులు అండి ఇవి. సెడం పొలిడం అన్నదాన్ని నేను ఏం చేశానంటే 2-3 పార్ట్స్ లోను చిన్న పార్ట్స్ లో కూడా పెట్టేశాను అనమాట. తర్వాత ఇది ఇంకొక ప్లాంట్ అండి, పిలియా సెర్ఫిఫోలా అనేది. దీన్ని కూడా నేను 2-3 పార్ట్స్ లో పెట్టేశాను అనమాట, చిన్న పీసెస్. తర్వాత ఇదేమో సెల్కో రోలేన్సాస్ అండి. దీన్ని కూడా నేను 2-3 పార్ట్స్ లో పెట్టాను. ఇక్కడ చిన్న రూట్స్ ఎక్కడెక్కడ వచ్చినాయి అవన్నీ కట్ చేసి పెట్టాను అనమాట. తర్వాత ఇది స్ట్రింగ్ ఆఫ్ బనానాస్ అండి. స్ట్రింగ్ ఆఫ్ బనానా అంటే జస్ట్ లైక్ బనానా లాగా ఉంటాయి అనమాట మనకి ఇవన్నీ కూడా, లీవ్స్ అన్ని కూడా. తర్వాత ఇదేమో క్యాల్సియా ఫ్రాగ్రెన్స్. సో చూసారు ఎంత బాగుంది. దీన్ని కూడా నేను 3 పార్ట్స్ లో పెట్టేశాను. ఇదేమో కలాంచో కలామిల్ అండి. సో ఇదేమో క్రసులా ఓవాట అండి. దీన్ని కూడా నేను 2 పార్ట్స్ లోకి సెపరేట్ చేశాను అనమాట. రూట్స్ దీనికి బాగున్నాయని చెప్పి 2 బ్రాంచ్లుగా ఉందంటే 2 పార్ట్స్ లో పెట్టేశాను. తర్వాత కలాంచియో పెనామెనసిస్, ఇదేమో ఇంకోటి సెడం అడోల్ఫీ అండి. సో వీటన్నిటికీ ఒక్కసారి వాటరింగ్ ఇచ్చేద్దామండి. మంచి షవరింగ్ ఇచ్చేస్తాను ఒకసారి, ఫస్ట్ టైం కాబట్టి. మళ్ళీ మనం ఒక 1 week వరకు ఇవ్వక్కలేదండి వాటరు. సక్కలెంట్స్ లో చాలా ఇంపార్టెంట్ అండి వాటరింగ్ అస్సలు మనం ఎక్కువ ఇవ్వకూడదు అనమాట. ఇండోర్ ప్లాంట్స్కి అయితే మీరు 10 days ఒకసారి ఇచ్చినా కూడా సరిపోతుందండి.
సో ఇవేనండి కుండీలు అన్ని పెట్టేసిన తర్వాత నా సక్లెంట్ ప్లాంట్స్ అన్ని కూడా. సో నా కొత్త ప్రపంచం అనమాట సక్లెంట్స్. సో ఇవన్నీ కూడా మెల్లగా నేను ఇండోర్స్ లో కూడా మారుస్తానండి. ఈ బాల్స్ అయితే మటుకు చాలా బాగున్నాయండి. సింగాపర్స్ అయితే చాలా అందంగా ఉంది. స్ప్రెడ్ అయిన తర్వాత అయితే చాలా అందంగా ఉంటుంది ఇది. ఇంతేకాకుండా నా దగ్గర ఆల్రెడీ ఇంతకు ముందే కొన్ని సక్లెంట్స్ ఉన్నాయండి. నేను తెప్పించుకున్నాను ఎప్పుడో ఛానల్లో తెప్పించుకుని. ఇందులో ఒక ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఇది ఒకటి డెమియాప్సిస్ అంటారండి. ఇది చాలా బాగుంటుంది. గ్రీన్ గా అసలు లషీగా ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా ఆకు మందంగా ఉంటుంది. ఇది కూడా డ్రిమాప్సిస్. ఇది చాలా బాగుంటుంది ఇండోర్ లోను అవుట్డోర్ లో కూడా. మనం ఎప్పుడైనా సక్లెంట్ ప్లాంట్స్ ఎక్కడ పెట్టినా కూడా పార్షియల్ లైటింగ్ ఉంటూ ఉండాలండి. అలాగే ఇదేమో మినీ స్నేక్ ప్లాంట్ అంటారండి. మినీ డ్వార్ఫ్ స్నేక్ ప్లాంట్ ఇది. తర్వాత ఇది ఒక జేడ్ ప్లాంట్ అండి. ఇది జేడ్ ప్లాంట్ ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారండి. గీతా గారు అని ఉంటారు దమ్మాయిగూడ దగ్గర. ఆమె నాకు వాళ్ళ గార్డెన్కి వెళ్ళినప్పుడు ఇది నాకు గిఫ్ట్ ఇచ్చారనమాట. రియల్లీ చాలా చాలా థ్యాంక్స్ గీతా గారు. లక్కీ ప్లాంట్ అంటారు దీన్ని. ఈజీగా ప్రాపగేట్ చేసుకోవచ్చు అనమాట. రాబోయే రోజుల్లో మన ఛానల్లో ఈ సక్లెంట్స్ గురించి డీటెయిల్ వీడియోస్ రాబోతున్నాయండి. చూస్తూ ఉండండి. మన ఇంట్లో ఇండోర్ గార్డెనింగ్ ఎలా చేసుకోవాలి అవన్నిటి గురించి కూడా రాబోయే వీడియోస్ లో నేను మీకు చూపించబోతున్నాను. మీరు కూడా తెప్పించుకోవచ్చు. చాలా చాలా రీజనబుల్ గా ఉన్నాయి ప్రైసెస్ అక్కడ. సక్లెంట్ ఫ్యాక్టరీ బెంగళూరు అండి ఇది. సో వీడియో నచ్చిందా? నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. అట్లానే షేర్ చేయండి. లైక్ కంపల్సరీ ఇవ్వండి. మీరు ఎన్ని లైక్లు ఇస్తే వీడియో అంతమందికి తీసుకెళ్ళి చూపిస్తూ ఉంటుంది యూట్యూబ్. అలాగే నా ఛానల్ మీరు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయకపోతే మంచి మంచి వీడియోలు ఆల్రెడీ చాలా ఉన్నాయి, అలాగే రాబోతున్నాయి. సో మీరు మిస్ కాకుండా ఉంటారు. సబ్స్క్రైబ్ చేసి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఎప్పుడైతే మీరు నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకుంటారో అప్పుడే మీకు నోటిఫికేషన్ వస్తుంది. మీరు వీడియోని మిస్ కాకుండా ఉంటారు. మంచి సబ్జెక్ట్ ఉన్న వీడియోస్ మిస్ కాకుండా ఉంటారు. అలాగే ఇంకొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే. ఇది ఒక టవర్ అండి. ఇది వెర్టికల్ టవర్. వెర్టికల్ గార్డెనింగ్ని స్మాల్ ప్లేసెస్లో వెర్టికల్ గార్డెనింగ్ కోసం సపోర్టివ్గా ఇలా వెర్టికల్ టవర్ ఒక డిజైన్ చేసామండి. సో దాంట్లో నేను పెంచాను అనమాట ఈ ఆకుకూరలన్నీ కూడా. సో దీని గురించి మనం ఇంకొక వీడియోలో చూసేద్దాం.